ఫ్రెండ్స్, ఈ అమ్మాయి గుర్రంతో శారీరక సంబంధం పెట్టుకుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అవును ఫ్రెండ్స్, మనుషులు జంతువుల మధ్య ఉండే ప్రేమ స్నేహబంధం ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జంతువులు వారి యజమానికి చూపించే విశ్వాసాన్ని మీరు ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసే ఉంటారు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అటువంటి ఒక గుర్రం దాని యజమానికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇటువంటి సంఘటన గురించి ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండరు. ఎందుకంటే ఈ సంఘటనలో ఒక గుర్రంతో ఒక 18 ఏళ్ల అమ్మాయి శారీరక సంబంధం పెట్టుకుంది అని అందరూ అనుకున్నారు. కానీ నిజానికి ఆ గుర్రానికి ఆ అమ్మాయికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? నిజంగా ఆ అమ్మాయి ఆ గుర్రంతో శారీరక సంబంధం పెట్టుకుందా లేదా, అసలు ఏం జరిగిందో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సంఘటన అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ సంఘటన అనేది ఇప్పుడు జరిగింది కాదు. ఈ సంఘటన మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు జరిగింది. అప్పట్లో మన దేశాన్ని కొన్ని రాజ్యాలుగా విడగొట్టి కొంతమంది రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అయితే ఆ సమయంలో కాశ్మీర్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఒక అమ్మాయి నివసిస్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుందని చుట్టుపక్కల అందరూ చెబుతూ ఉండేవారు. అయితే ఆ అమ్మాయి కేవలం తన అందచందాలతో మాత్రమే ప్రసిద్ధి కాలేదు. ఆ అమ్మాయి దగ్గర ఒక గుర్రం కూడా ఉండేది. ఇక ఆ గుర్రం కూడా ఆ అమ్మాయి లాగానే చూడటానికి చాలా అందంగా రాజసం ఉట్టిపడేలాగా కనిపిస్తూ ఉండేది. దీంతో చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోని ప్రజలు ఆ గుర్రాన్ని ఆ అమ్మాయిని చూడటానికి వస్తూ ఉండేవారు. మరికొంతమంది వ్యాపారులైతే ఆ గుర్రాన్ని ఎంత ఇచ్చైనా కొంటామని బేరసారాలు కుదిర్చినా ఆ అమ్మాయి తన గుర్రాన్ని అమ్మటానికి మాత్రం ఎప్పుడూ ఒప్పుకునేదే కాదు. అయితే ఆ అమ్మాయి నివసించే రాజ్యానికి రాజు అయిన మహారాజు కూడా గుర్రాలంటే చాలా ఇష్టమట. ఎందుకంటే ఆయన ఆస్థానంలో కూడా ఒకదానికి మించిన మరొక విశిష్టమైన గుర్రం ఉండేది. ఎందుకంటే ఆ మహారాజు తనకు నచ్చిన గుర్రం మీద తన రాజ్యంలోని నగరంలో సంచరిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆ రాజుకు వేటాడటం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఆయన వేటకు వెళ్లే సమయంలో ఆయన దగ్గర ఉన్న అన్ని గుర్రాల్లో కల్లా విశిష్టమైన అందమైన గుర్రం మీద వేటకు వెళుతూ ఉండేవాడు. అయితే ఇక ఆయన అలవాటు ప్రకారంగా ఒకరోజు ఎప్పటిలాగానే తనకు గుర్రం మీద వేటకు వెళ్లాలని ఉందని, దానికి తగిన ఏర్పాట్లు చేయమని తన సైనికులకు దర్బారులో ఉండగా ఆదేశించాడట. అయితే దర్బారులో ఉన్న మంత్రుల్లో కొంతమంది, మహారాజా, మన రాజ్యంలో ఒక అమ్మాయి కూడా నివసిస్తుంది. అయితే ఆ అమ్మాయి దగ్గర ఒక అందమైన విశిష్టమైన గుర్రం ఉంది. ఎందుకంటే ఆ గుర్రాన్ని ఇప్పటి వరకు ఆ అమ్మాయి తప్ప మరొక ఏ వ్యక్తి కూడా సవారీ అనేది చేయలేకపోయాడు. కనీసం ఆ గుర్రం వేరొక వ్యక్తిని తనను ముట్టుకోవటానికి కూడా ఇష్టపడదు. అంతేకాదు మహారాజా, ఎందరో వ్యాపారులు ఆ గుర్రాన్ని తమకు అమ్మమని ఆ అమ్మాయిని అడిగినా సరే ఆ అమ్మాయి తన గుర్రాన్ని మాత్రం అమ్మటానికి ఇష్టపడటం లేదు. అంటే ఆ గుర్రానికి ఎంతో విశిష్టత ఉండి ఉంటుంది అని మహారాజుకు చెప్పటం ప్రారంభించారట. ఇక ఆ గుర్రాన్ని అంతలాగా పొగడటం చూసి మహారాజుకు వెంటనే ఆ గుర్రాన్ని చూడాలని కుతూహలం కలిగింది. వెంటనే సైనికుల్ని పిలిచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ గుర్రాన్ని కొని తీసుకురమ్మని ఆదేశించాడట. ఇక వెంటనే సైనికులు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ గుర్రాన్ని కొనాలని ప్రయత్నించగా ఆ అమ్మాయి మహారాజు అడిగినా సరే ఈ గుర్రాన్ని అమ్మను అని తేల్చి చెప్పేసిందట. ఇక వెంటనే సైనికులు మళ్ళీ మహారాజు దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి చెప్పిన విషయాన్ని చెప్పారట. ఇక వెంటనే మహారాజు కోపగించుకోకుండా అయితే మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి కేవలం గుర్రం మాత్రమే కాకుండా ఆ అమ్మాయిని కూడా గౌరవ మర్యాదలతో మన రాజభవనానికి తీసుకురండి అని ఆదేశించారు. ఎందుకంటే మహారాజు ఆ అమ్మాయి దగ్గర నుండి గుర్రాన్ని బలవంతంగా తీసుకోవచ్చు. కానీ ఆ మహారాజు అందరిలాగా కాదు. ఎందుకంటే ఆయన చాలా మంచిగా న్యాయంగా పరిపాలన చేసే రాజట. అంతేకాకుండా ఆయన తన రాజ్యంలోని ప్రజలందరినీ చాలా గౌరవంగా చూసుకునేవారు. అందుకే ఆ మహారాజుకు ఆ అమ్మాయి దగ్గర నుండి బలవంతంగా ఆ గుర్రాన్ని తీసుకోవటం ఇష్టం లేదు. ఏదో విధంగా ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఆ గుర్రాన్ని తనకిస్తే బాగుండని అనుకుంటూ ఉన్నాడట. ఇక కాసేపటికి సైనికులు ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి, మహారాజు మిమ్మల్ని గౌరవపూర్వకంగా రాజభవనానికి రమ్మని ఆహ్వానం పంపించారు అనగాని మహారాజు కోరిక కాదనలేక ఆ అమ్మాయి తన గుర్రం మీద సవారీ చేస్తూ రాజభవనానికి వెళ్ళింది. ఇక ఆ గుర్రాన్ని మొదటిసారి చూడగానే ఆ మహారాజుకు చాలా నచ్చిందట. అంతేకాదు ఆ గుర్రాన్ని తనకు ఇవ్వటానికి, నువ్వు కోరిన బహుమతి ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆ అమ్మాయిని మరొకసారి అడిగాడట. అయితే ఆ అమ్మాయి, మీరు మీ పూర్తి రాజ్యాన్ని నాకిచ్చినా సరే నా గుర్రాన్ని మాత్రం మీకు అమ్మలేని మహారాజా, నన్ను క్షమించండి అని మహారాజుతో చెప్పేసింది. ఇక మహారాజు కొంచెం కోపం వచ్చి అంత విశేషం ఈ గుర్రంలో ఏముందని ఆ అమ్మాయిని ప్రశ్నించాడు. ఇక ఆ అమ్మాయి వెంటనే
ఆ విషయాన్ని నేను మాటల్లో చెప్పలేను. ఈ గుర్రం మీద సవారీ చేస్తే మీకే అర్థమవుతుందని ఆ అమ్మాయి మహారాజుకు చెప్పిందట. ఇక ఆ అమ్మాయి మాటలు విన్న వెంటనే ఆ మహారాజు కూడా వెంటనే గుర్రం మీద ఎక్కి సవారీ చేయాలని అనుకున్నాడు. అయితే ఆ రాజు గుర్రం మీద ఎక్కి సవారీ చేస్తున్నప్పుడు అర్థమైంది ఆ గుర్రం చాలా అద్భుతంగా ఉంది అని. ఎందుకంటే ఆ గుర్రం అనేది చాలా వేగంగా వెళ్లటంతో పాటు గాలిలో ఎగురుతున్నట్లు అనిపించిందట. ఇక వెంటనే మహారాజు తన సవారీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మరొకసారి ఆ గుర్రాన్ని తనకు అమ్మమని అడగటం మొదలుపెట్టాడు. కానీ ఆ అమ్మాయి మళ్ళీ మహారాజును క్షమించమని తన గుర్రాన్ని అమ్మటానికి ససేమిరా ఒప్పుకోలేదు. అంతేకాకుండా మహారాజుని క్షమించమని కోరి అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ఆజ్ఞ అడిగిందట. ఇక ఆ అమ్మాయి ఎంతటికి ఆ గుర్రాన్ని అమ్మకపోవటంతో ఆ మహారాజు కూడా సరే, నువ్వు నీ గుర్రాన్ని నాకు అమ్మాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ఒక్కసారైనా సరే నాకు ఈ గుర్రం మీద వేటకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వు అని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడట. ఇక వెంటనే ఆ అమ్మాయి కూడా మహారాజు ఇంత బలం ఉన్నా కానీ బ్రతిమిలాడటం చూసి, సరే మహారాజా, మీ న్యాయ పరిపాలన గురించి నేను ఎంతో గొప్పగా విన్నాను, కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు నా గుర్రం మీద వేటకు వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాను. కానీ మీరు నా గుర్రం మీద వేటకు వెళ్ళి క్షేమంగా మీ రాజభవనానికి తిరిగి వచ్చిన తర్వాత నా గుర్రానికి మీరు రాజగుర్రంగా రాజముద్ర ఇవ్వాలి అని కోరిక కోరిందట. ఇక ఆ అమ్మాయి డిమాండ్ విన్న మహారాజు కూడా చాలా సంతోషంగా సరే అని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మరుసటి రోజే ఆ గుర్రం మీద సైనికులతో కలిసి వేటకు కూడా వెళ్ళాడు. అలా కొంతమంది సైనికులతో కలిసి మహారాజు వేటాడే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ గుర్రాన్ని ఆపటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ గుర్రం ఎంత ప్రయత్నించేటప్పటికీ మహారాజు కంట్రోల్లోకి రాలేదట. ఇక వెనుక ఉన్న సైనికులు కూడా ఆ గుర్రాన్ని ఆపటానికి ప్రయత్నించినా ఆ గుర్రం ఆగకుండా ముందుకు వెళుతూనే ఉంది. ఇక ఆ సంఘటన చూసి సైనికులు చాలా భయపడిపోయారు. ఎందుకంటే మహారాజు ఇప్పటి వరకు వేటాడటానికి వచ్చే ప్రదేశం అది. అంతకు మించి మహారాజు ఎక్కువగా అడవి లోపలికి ఇప్పటి వరకు వెళ్ళలేదు. కాబట్టి లోపల మరింత క్రూర జంతువులు ఉంటాయేమోనని సైనికులు భయపడుతూ ఉన్నారు. అయితే ఆ గుర్రం అలా కొంతసేపు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశానికి మహారాజును తీసుకుని వెళ్ళింది. ఆ ప్రదేశం ఎలా ఉంది అంటే ఆ ప్రదేశంలో మహారాజు వేటాడటానికి ఇష్టపడే జంతువులు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ ఎన్నో పండ్ల చెట్టులు, పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇక మహారాజు ఎంతో ఆనందంతో ఉత్సాహంగా వేటాడటం మొదలుపెట్టాడు. అలాగే తనకు ఇష్టమైన చెట్ల పండ్లన్నీ హ్యాపీగా తిన్నాడు. తరువాత అలా ఆనందంగా వేటాడిన తర్వాత తిరిగి తన సైనికులతో కలిసి రాజభవనానికి చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయికి తిరిగి ఆ గుర్రాన్ని అప్పగిస్తూ, నిజంగా నేను ఇప్పటికీ ఎన్నోసార్లు నాకు ఇష్టమైన ఎన్నో విశిష్టమైన గుర్రాల మీద వేటకు వెళ్ళాను, కానీ ఇష్టమైనది అని ఆ గుర్రాన్ని పొగిడి ఆ అమ్మాయికి ముందుగానే మాటించినట్లుగానే ఆ గుర్రానికి రాజగుర్రం చిహ్నం ఇచ్చి అలాగే తగిన బహుమతులు ఇచ్చి ఆ అమ్మాయిని గుర్రాన్ని రాజ మర్యాదలతో ఆమె గ్రామానికి పంపించాడు. అయితే అలా అమ్మాయి ఆనందంగా తన గ్రామానికి చేరుకుంది. కానీ ఆ అమ్మాయి ఆనందాన్ని చూసి కొంతమంది కుళ్ళుతో ఆ అమ్మాయి మీద అసూయతో కొన్ని పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆ పుకార్లు నమ్మిన కొంతమంది సైనికులు కూడా ఆ మాటలని మహారాజుకు చేరవేయటం మొదలుపెట్టారు. వారందరూ, మహారాజా, మీరు ఎంత విలువిచ్చైనా ఆ గుర్రాన్ని అమ్మమన్నా ఆ అమ్మాయి ఎందుకు అమ్మలేదు అంటే ఆ అమ్మాయికి ఆ గుర్రానికి మధ్య ఖచ్చితంగా శారీరక సంబంధం ఉందని గ్రామ ప్రజలంతా అంటున్నారని సైనికులు చెప్పగానే రాజదర్బారులో ఉన్న కొంతమంది కూడా, అవును మహారాజా, ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఆ గుర్రం మీద అంత ప్రత్యేకమైన ప్రేమ ఎందుకు? అంతేకాకుండా కొన్నిసార్లైతే ఆ అమ్మాయి అడవిలోకి వెళ్లి రకరకాల వింత పండ్లను అలాగే ఎన్నో విశిష్టమైన జంతువులను వేటాడి తెస్తూ ఉంటుంది. ఒక సుకుమారమైన అమ్మాయి, అది కూడా ఇంత చిన్న వయసు ఉన్న అమ్మాయి, అటువంటి పండ్లను జంతువులను ఎలా తీసుకొని వస్తుంది? నిజంగా ఇది ఆశ్చర్యమే కదా. ఖచ్చితంగా ఆ అమ్మాయి అడవిలో ఏదో చేయరాని పనులని చేస్తుంది మహారాజా అని వారంతా మహారాజుకు చెప్పడంతో మహారాజు వెంటనే వారి మాటలను నమ్మలేక ఆ అమ్మాయి ద్వారానే అసలు నిజం తెలుసుకోవాలని అనుకుని సైనికులని ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని ఆదేశించాడట. ఇక వెంటనే సైనికులు ఆ అమ్మాయిని రాజదర్బారులో ప్రవేశపెట్టగానే మహారాజు ఆ అమ్మాయిని, అసలు నీకు ఆ గుర్రానికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు నిజమేమిటో చెప్పమని ప్రశ్నించాడు. ఇక ఆ అమ్మాయి మహారాజు మాటలు విని వెంటనే మాట్లాడటం మొదలుపెట్టింది. మహారాజా, అసలు విషయం ఏమిటి అంటే నేను అడవిలోనే పుట్టాను, కానీ మా అమ్మా నాన్నలు నా చిన్నప్పుడే చనిపోయారు. అందుకే నేను ఎక్కువగా అడవిలో ఉన్న జంతువుల మధ్యే పుట్టి పెరిగాను. అందుకే నాకు చిన్నప్పటి నుండే జంతువుల మీద చాలా ప్రేమ, మమకారం ఎక్కువగా ఉండేది. అంతేకాదు ఆ జంతువులు కూడా నాతో చాలా ప్రేమగా, విశ్వాసంగా ఉండేవి. అందుకే నేను వాటితో అలా ఉంటాను. అయితే ఒకసారి నేను అడవిలో తిరుగుతున్నప్పుడు ఒక ముసలాయన నాకు చిన్నగా ఉన్న ఈ గుర్రాన్ని ఇచ్చాడు.
అంతేకాకుండా ఆ గుర్రాన్ని కనుక నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటే నాకు జీవితంలో ఏ లోటు లేకుండా నేను సుఖంగా ఉంటానని నాకు చెప్పాడు. అప్పటి నుండి నేను ఆ గుర్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను. ఆ గుర్రం రోజు రోజుకి పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఆ గుర్రం కూడా నాతో చాలా ప్రేమగా విశ్వాసంగా ఉండేది. ఆ గుర్రం నా మీద చూపించే ప్రేమ విశ్వాసాన్ని చూసి నేను కూడా మిగతా అన్ని జంతువులతో ఎంత ప్రేమగా ఉండేదాన్నో ఈ గుర్రంతో కూడా అంతే అనుబంధం ఏర్పడింది. అంతేకాకుండా ఆ గుర్రం నాతో ఒక స్నేహితుడిలాగా ఉండేది. ఎందుకంటే నన్ను ఎప్పుడు ఎటువంటి ప్రదేశాలకు తీసుకువెళ్తూ ఉండేదంటే అటువంటి ప్రదేశాలను నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడనే లేదు. అంత సుందరమైన ప్రదేశాలకు ప్రకృతిలోకి తీసుకుని వెళ్ళేది. అక్కడ అందమైన పండ్ల మొక్కలు, పూల మొక్కలు ఉండేవి. అలాగే వేటాడటానికి అనువైన ప్రదేశాలకు తీసుకొని వెళ్తూ ఉండేది. అందుకే నేను అడవి నుండి వచ్చిన ప్రతిసారి వింత వింత పండ్లు, వేటాడిన జంతువులు తీసుకొని వచ్చేదాన్ని. ఎందుకంటే ఆ పండ్లు, ఆ జంతువులని అమ్మి నా రోజువారీ జీవితం గడుస్తుంది. ఇక ఆ అమ్మాయి చెప్పిన మాటలు విని మహారాజుతో పాటు అందరికీ అర్థమైంది అసలు ఆ అమ్మాయికి ఆ గుర్రానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో. అదేదో అనైతిక సంబంధం కాదు, నిజమైన ప్రేమ, విశ్వాసమని. అది ఒక యజమాని గుర్రానికి మధ్య ఉన్న అనుబంధమని. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ గుర్రం మీద ఏ విధమైన ప్రేమ చూపించిందో అదే ప్రేమను, విశ్వాసాన్ని ఆ గుర్రం ఆ అమ్మాయికి ఈ విధంగా తిరిగి ఇస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ సంఘటన ద్వారా మనకేమర్థమవుతుంది అంటే మీరు కనుక నిజంగా ఒక మనిషిని ప్రేమించినా సరే వాళ్ళు మిమ్మల్ని నమ్మక ద్రోహం కానీ మోసం చేయవచ్చు. కానీ మీరు కనుక నిజంగా ఒక మూగ జంతువును ప్రేమిస్తే ఆ జంతువు మాత్రం మీతో దాని జీవితాంతం విశ్వాసంగానే ఉంటుంది. దాని ప్రాణాలను ఇచ్చైనా సరే మీ ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకంటే ఏ జంతువు కూడా తమను పెంచి పోషించిన యజమానికి నమ్మక ద్రోహం, మోసం చేసినట్లుగా చరిత్ర కూడా లేదు. మరి ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.